అఖిల్ అఖిల్ జల్దీ రా నా దగ్గరికి. వస్తున్నా. అరే ఫాస్ట్ గా నన్ను చుట్టుముట్టిరు. అరే వస్తున్నా 1 minute బండి స్టార్ట్ చేస్తున్నా. బండి స్టార్ట్ చేస్తుడేంది? అదేరా లూట్ చేస్తుండేడా అప్పటి నుంచి 1 minute ఉంటా నీ ముంగడ. వస్తున్నావు ఇప్పుడు చూసిన ఇదే లొల్లి నీతోటి. రమ్మంటేమో లూట్ చేసుకుంటా కూర్చుంటావు. అరే నువ్వు బరబక్రా, వస్తున్నా కదా ఆగు. జల్దీరా నీడ కార్నర్ లో దా. అరే బండి గాలిలో ఉంది, నేను డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసిన. అరే ఎడునవు రా, నువ్వు నాకు కనిపిస్తలేవు. దాదా అట్లనే లోపలికి రా. అరే అనూప్ నాకు ఇక్కడ లూట్ దొరికిందిరా. అవునా? అరే ఇంటి దగ్గర 5.56 ammo మస్తు ఉందిరా. రే M416 గన్ కూడా ఉందా? ఉందిరా. 6x స్కోప్ కూడా ఉంది అనుకుంటా చూడు. అరే అది కూడా ఉందిరా. 4 health kit, 10 బ్యాండేజ్, 4 పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి కదా. అరే అనూప్ అవి కూడా ఉన్నాయిరా. లెవెల్ 3 బ్యాగ్ కూడా ఉంది కదా. అరే ఏమ్రా అన్ని కరెక్ట్ గా ఎట్లా చెప్తున్నాను? జ్యోతిష్యం ఏమైనా నేర్చుకున్నావా? ఒకసారి ఎవరిది లూట్ చేస్తున్నావు పేరు కాదు? పేరా పబ్జి అనూప్. అరే అనూప్ ఇది నీకు రేటేరా? చుట్టూ ముట్టిరు రా ముత్తుకుంటే లూట్ చేసుకుంటా కూర్చుంటావా? అరే వస్తున్నాను చెప్పినా గారా. నా చుట్టాలు వచ్చేంత వరకు వెయిట్ చేయనీకే. అరే జర్రా బరువు నల్లు ఇక్కడ జరుగు. నేను ఏసు ఉండేటో నీ వల్ల క్రౌన్ 5 పోయినా. అరే అదంతా కాదు, నేను మిలిటరీ బేస్ లో దింపితే నువ్వు కోచింగ్ క్లెయిమ్ చేస్తున్నావురా. నేను మిలిటరీ బేస్ లోనే ఉన్నా, నువ్వే లూట్ చేసుకుంటే కోచింగ్ కి దాకా పోయినావు. సరే అదంతా పక్కకు పెట్టు. నీ దగ్గర M416 తోక్ గన్ ఉంటే అలాని చంపకుండా ఏం చేసినావు? అటచే మాడుకుండా కూర్చున్నావా? నేను ఆల్రెడీ ఇద్దరిని నాక్ చేసిన. నువ్వు మిలిటరీ బేస్ లోనే ఉన్నావేమో అనుకున్నా. చూస్తేనేమో ఆడ కోచింగ్ లో లూట్ చేసుకుంటా కూర్చున్నావు. అందుక నువ్వు అంతగానో మర్చినావు. పబ్జీలో నీ పేరేం పేరు చెప్పొకసారి. పేరా రాక్ స్టార్ అఖిల్. అది చేంజ్ చేసి వేరేది పెట్టుకో. నేను కూడా అదే అనుకుంటున్నారా పేరు చేంజ్ చేద్దామని. మసరోళ్ళైంది. ఏం పేరు చేయటాలో నువ్వే చెప్పు. లూటేష్ అఖిల్ అని పేరు పెట్టుకో, మస్తు సెట్ అవుతుంది. బాబా పిచ్చుకల్లాగా ఎందుకు అరుస్తారు? మీకన్నా మన బెంజేనాయం, అది అరిసిన స్వీట్ ఉంటది. అయితే రేపటి నుంచి బెంజిని నాకుట కూర్చో, ఓకేనా? ఎందుకు స్వీట్ ఉంటది అన్నావుగా నువ్వే. అదంతా కాదు, ఎందుకు కొట్లాడుతారు చెప్పు. నీకేం తెలుసు BGMI ర్యాంక్ మైనస్ అయితే ఎంత బాధ అవుతుందో. నీకేం తెలుసు సౌమ్య? నువ్వు ర్యాంక్ల గురించి మాట్లాడక మధ్యలో. మొన్ననే ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, మర్చిపోయినావా? సౌమ్య అదంతా అప్పుడు సౌమ్య, నేను ఇప్పుడు మారిపోయాను. నేను మొత్తానికి మారిపోయాను. సరే కానీ నాకు బోర్ వస్తుంది, ఏమన్నా గేమ్ ఆడదాం రండి. సౌమ్య ఇందాకనే BGMI ఆడి ర్యాంక్ పుష్ చేయాలని. యా సౌమ్య నేను కూడా BGMI ఆడి లూట్ చేయాలా? నేను కూడా ర్యాంక్ పుష్ చేయాలి. నేను గేమ్ ఆడదామంటే మీరేంది ర్యాంక్ పుష్ అంటారు? ఓ చిట్టి సౌమ్య, బూజ్ దాకా పచ్చపో. ఇవన్నీ తెలియదు నీకు? అసలు BGMI అంటే ఏందో తెలుసా నీకు? తెలియదు. గో గో అండ్ వాచ్ పోగో గో. ఇప్పుడు మీరు రారు అంతే కదా? అంతే అంతేగా అంతే. డాడీ అనుపక్కి ఆడుకోనికి రమ్మంటే నన్ను కొడుతున్నారు. నవ్వుకుంటే చెప్పండి. కమ్ ఆన్ లెట్స్ ప్లే. హలో గైస్, సో చాలా మంది అయితే అడిగారు నన్ను ఏం వాడతాను నేను ఫేస్ కి, నా స్కిన్ రొటీన్ ఏంది, నా స్కిన్ ఇంత మంచిగా ఎట్లా మెయింటైన్ చేస్తాను. మా స్కిన్ టోన్ వచ్చేసి అన్ఈవన్ గా ఉంటది, ఒక సైడ్ నుంచి డార్క్ ఉంటది, ఒక సైడ్ నుంచి లైట్ గా ఉంటది. ఏం చేయాలని నన్ను అడిగారు. సో నేనైతే మీకు ఒక మంచి ప్రోడక్ట్ ని రికమెండ్ చేస్తాను, నేను వాడే ప్రోడక్ట్స్ ని. అవేంటంటే ముస్టాక్ వరి హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ అండ్ ఓషన్ ఫేస్ వాష్. ముస్టాక్ వరి హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ వాడతాను. ఎస్, ముస్టాక్ వరి హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిలే వాడతాను. ఎటువంటి క్రీమ్ అనేది నా ఫేస్ కి అప్లై చేయండి, ఎందుకంటే ఫేస్ క్రీమ్ వాడడం వల్ల మన ఫేస్ మీద అనేది ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అది తర్వాత ఫేస్ వాష్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది. సో హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ మన స్కిన్ లోపలికి వెళ్ళి లోపలి నుంచి బ్రైట్ చేసేది, ఇంకా షైన్ చేస్తుంది అనమాట. సో ఇది ఎట్లా వాడాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ దీని లోపలికి 2 drops తీసుకుందాం మనం. మీరు చూడొచ్చు 2 drops తీసుకోవాలి మనం. సో ఈ హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ ఏమేమి ఉన్నాయి తెలుసా? టర్మరిక్ ఉంది, ఇంకా అలోవెరా ఉంది. టర్మరిక్ గురించి తెలిసిందే, అది మన స్కిన్ లోపలికి వెళ్ళి లోపలి నుంచి మన స్కిన్ అనేది ఇంకా బ్రైట్ చేస్తుంది అనమాట. అండ్ అలోవెరా గురించి తెలిసింది, మన ఫేస్ మీద పింపుల్స్ రాకుండా చేస్తుంది. సో ఇప్పుడు ఇట్లా 2 drops పోసుకున్న తర్వాత మంచిగా ఇట్లా చేసుకొని మన ఫేస్ మీద ఇట్లా అప్లై చేసుకొని రబ్ చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆగండి. సో 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ముస్టాక్ వారి ఓషన్ ఫేస్ వాష్ తోటి ఫేస్ వాష్ చేసుకుందాం. సో గైస్, ముస్టాక్ వారి ఓషన్ ఫేస్ వాష్ లో సాలిసిలిక్ యాసిడ్ ఉంది, ఇంకా లికోమైల్ అండ్ కెమోమైల్ కూడా ఉంది. దీని వల్ల మన ఫేస్ అనేది ఇంకా బ్రైట్ అవుతుంది. సో గైస్ మీరు చూడవచ్చు నా ఫేస్ మీద అనేది చాలా గ్లో వచ్చింది. సో గైస్ బిఫోర్ వీడియోని ఇప్పుడు వీడియోని కంపేర్ చేసి చూసినట్టయితే నా ఫేస్ మీద అనేది ఇంకా గ్లో వచ్చింది, మీరు మంచిగా చూడవచ్చు. సో మీరు కూడా ఛాలెంజ్ లాగా తీసుకొని ఈ ప్రోడక్ట్స్ ని పక్కా వాడండి, ఎందుకంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అమెజాన్ లో ఇంకా ఫ్లిప్కార్ట్
ఫ్లిప్కార్ట్ లో ముస్టాక్ వాళ్ళకి సేల్స్ నడుస్తున్నాయి అబ్బా. సో డోంట్ మిస్ అవుట్ దిస్ ఆఫర్ గైస్. ఇప్పుడే డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా మీరు ఈ ప్రోడక్ట్ ని బై చేయండి అండ్ పక్కా వాడండి అండ్ ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమైందో చూడండి. ఇప్పుడు సౌమ్య మాకు ఏమేమి చేపిస్తుందో టాస్క్ లో చూడండి. ఇప్పుడు మనం ఆమెన కట్ట మీద ఆడదాం. ఆమెన కట్ట మీద ఎట్లా? అరే చెప్పరా. అరే నేను స్లాప్ హ్యాండ్స్ గేమ్ ఆడుతున్నా, తర్వాత మాట్లాడతా. ఓకే. హలో అఖిల్, ఆమెన కట్ట మీద గేమ్ ఆడుతుండు. తర్వాత ఆమెన కట్ట మీద నేను ఆడా. మంచిగా ఆడండి. మీనా కట్ట మీనా. A few moments later. మీనా కట్ట మీద అయిపోయిందా? నా కట్ట మీద అంతా బయటికి వెళ్ళింది. అయిపోయిందా? ఆగండి, ఇంకొక గేమ్ ఆడదాం. ఆవిడ ఎక్కువ నీతోటి. సౌమ్య సౌమ్య ఆగు ఆగు. నెక్స్ట్ గేమ్ ఆడదాం చెప్పు. బొబ్బబ్బా ఏమైనా యాక్టింగ్ చేస్తున్నావా? నీకు టైటిల్ ఇవ్వాలి సౌమ్య. ఏం టైటిల్? మహానటి అని టైటిల్ ఇవ్వాలి. సౌమ్య నెక్స్ట్ ఏం గేమ్ సౌమ్య? 7 బాక్స్ 1 స్టోన్. ఇదేదో పాజిటివ్ ఉంది. నడు ఆడదాం. నడు ఆడదాం. నువ్వు పేరు నన్ను అప్పుడే గేమ్ పుక్కును. 7 బాక్స్ 1 స్టోన్. పేరు పాజిటివ్, గేమ్ కూడా పాజిటివ్ ఉంటది. తెలుసా? నాకు తెలియదు. గేమ్ పాజిటివ్ ఉంటది నాకు తెలిసిపోయింది. నువ్వు పోయి ఆడుకోపో. సౌమ్య అఖిల్ ఆడానంట. ఏ కాదు సౌమ్య, ఏదో ప్రాంక్ చేసి నడరా ఆడదాం. ఆడదాం. పాజ్ గేమ్ పాజ్ గేమ్ పాజ్ గేమ్ పాజ్ పాజ్ పాజ్. సౌమ్య 7 బాక్స్ 1 స్టోన్ అన్నావు. చూడు 7 బాక్స్ 1 స్టోన్. అదేదో తుక్కుడు బిల్ అనొచ్చుగా సౌమ్య. నేనే మార్చిన పేరు. తుక్కుడు బిల్ అంటే బాగుండదు, 7 బాక్స్ 1 స్టోన్ అంటే పాజిటివ్ ఉంటదని. బాగుందా? సూపర్ సూపర్. సరే ఆడ ఎందుకు నిలబడ్డారు, రండి ఆడండి. నడు ఆడదాం. 7 బాక్స్ 1 స్టోన్. నడు. ఇంగ్లీష్ టీచర్ ఇప్పుడు లెటర్ రాయమన్నది. ఏ ఫ్రెండ్ కనుక రాసా, ఓన్కో కనుక రాసా నీట్గా. హైదరాబాద్, డేట్ 12 ఆగస్ట్ 2021 నేను ఇంత మంచి హ్యాండ్ రైటింగ్ తోటి లెటర్ రాస్తే నువ్వు ఇట్లా అన్నావు. ఇటు ఇంత పెద్ద గీత పడ్డది. నేను ఇంత గీసాను, ఇంత గీసాను. నేను ఇంత గీస్తే నువ్వు ఇంతగానో గీకినావు. ఇప్పుడు నీ బ్యాగులకి అన్ని బుక్లు తీస్తా. నా బుక్లు గీక్తా నువ్వు? నా బుక్ల మీద గీక్తా. ఇప్పుడు చూడు, నేను కూడా గీక్తా. ఇప్పుడు చూడు. ఇప్పుడు స్కూల్ పోయి మీ బోర్డు మీద గీక్తా, క్లాస్ రూమ్ లో గీక్తా, నీ బెంచ్ మీద గీక్తా, మీ దోస్తుల బుక్లు అన్ని గీక్తా. ఇప్పుడు చూడు. అరే ఏమైంది చెప్పురా. ఏమైందా? ఇందాక ఒక జోక్ చదివినా. అవునా? మాకు చూపి చెప్తారు మీరు. సరే చెప్పు. జోక్ ఏంటంటే ఇద్దరు దోస్తులు మాట్లాడుకుంటారు. ఒకడు అడుగుతాడు హోటల్లో టీ ఏడు ఉంటదని, ఇంకోటి అంటాడు చాయ్ కప్పులు ఉంటదని. కానీ ఇడేమంటాడు తెలుసా? హెచ్ఓ పక్కన టీ ఉంటది కదా టీ. మేము నవ్వాలా ఈ జోక్ కి? నవ్వు వచ్చింది కదా నాకు తెలుసు మీకు నవ్వు వచ్చింది. నీ జోక్ నువ్వే చెప్పుకొని నవ్వుతావారా? మాకైతే నవ్వే రాలేదు. నచ్చి మీ జోక్ చెప్తే నవ్వడమే రాదు. వేసి మీకు చెప్పే అసలు. ఒకసారి బండి అవన్నీ నడుపుతా. నీకు బండి వచ్చా అసలు? నాకు వచ్చి ఒకటేసారి. నేను ఇస్తాను ప్లీజ్. నా బండి అంటే నాకు ఇష్టం సార్. ఇస్తావా? అయ్యా డాడీకి చెప్పాలా? సరే నడుపుదా. A few moments later. సౌమ్య బండి సౌమ్య. ఈ నట్లు
అంటే బండి బయట క్రికెట్ ఆడికి వద్దామా? డాడీకి పర్మిషన్ అడుగు మరి. నువ్వు అడుగు, మనం బయట లాస్ట్ టైం నేను అడిగిన సార్ నువ్వు అడుగు. అను లాస్ట్ టైం కంటే లాస్ట్ టైం మన ఎవరు అంటారు నువ్వు అయితే నువ్వే అడగాలి పర్మిషన్. అదంతా కాదనుకో, నువ్వు అడిగినావు అనుకో ఫస్ట్ బ్యాటింగ్ నీకే ఇస్తా. బ్యాట్ నాది, ఫస్ట్ బ్యాటింగ్ నువ్వు ఇచ్చడం నాకు. అరే అది కాదు, నువ్వు అడుగు అడుగు. అరే అడుగు నువ్వు నువ్వు అడుగు. అరే నువ్వు అడుగు. మళ్ళీ ఎందుకు కొట్లాడుతారు మీరిద్దరు? ఏం లేదు సౌమ్య, ఏం లేదు. సౌమ్య చెప్తే డాడీకి అడుగుతుంది పర్మిషన్. అరే నాకు తెలుసు సౌమ్య గురించి, నీకు తెలియదు చూస్తున్నా. ఇది అడుగుతుంది నడు, మరి అడుగుపిద్దాం. సౌమ్య మేము క్రికెట్ ఆనికి బయటకు వద్దాం, డాడీకి పర్మిషన్ అడగవా? సరే అడుగుతా. అడుగుతావా? థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ. కానీ నాకు నీ చాక్లెట్ కావాలి. చాక్లెట్ అదే ఫ్రిడ్జ్ లో ఉంది కదా పెద్ద చాక్లెట్, అది కావాలి. అది నా చాక్లెట్ సౌమ్య. సరే ఇక్కడ తీసుకో. చాక్లెట్ ఇచ్చి నేను పోయి డాడీకి అడుగు. ఆగు, ఇదంతా తినొద్దా నేను? సరే తిను, జల్జల్ తిను. A few moments later. సౌమ్య డాడీకి పర్మిషన్ అడుగు, నువ్వు కూడా చెప్పు నేను కూడా క్రికెట్ ఆడుతున్నా అని. సరే పోతున్నా, ఆగండి. డాడీ అఖిల క్రికెట్ ఆనికి పోతున్నట్ట, కొట్టాలని. ఇప్పుడు మీకు నచ్చినది లక్ష్యం చేసి అన్ని చేయండి, ఇంకేం చేయకండి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అండ్ తొందరనే 1 million సబ్స్క్రైబర్స్ అయిపోదాం. అండ్ ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయంటే మళ్ళీ ఒక 100K లైక్స్ ఇచ్చేసేయండి, జల్దీలు ఇచ్చేసేయండి. అసలే 100K లైక్స్ అయినా సరే నేను అడుగుతాను, మీరు 100K లైక్స్ ఇవ్వాలి, తప్పదు. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే ఇప్పుడే చేయండి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడనే వస్తుంది అది కార్డు, ఇక్కడనే కార్డు వస్తుంది. ఇక్కడ 60 క్లిక్ చేయండి, ఆ వీడియోలోకి వెళ్ళిపోయి అక్యానో బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో కూడా చూడండి, ఓకే? ఫాస్ట్గా చూసేయండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి 1 million కొట్టాలి, అలా 100K కొట్టాలి, అన్ని కొట్టాలి, గట్టిగా కొట్టాలి. పోదాం మనం. సో గైస్, ముస్టాక్ వారి హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ ఇంకా ఓషన్ ఫేస్ వాష్ ని పక్కా ఆర్డర్ చేయండి అండ్ పక్కా వాడండి, ఎందుకంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు ఈ ప్రోడక్ట్ ని బై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి, అంతే.